హలో అందరికీ. సో నేను ఇప్పుడే మా ఇంటి పక్కన హెబ్ ఉంటే వచ్చాను అనమాట. సో బేసిక్గా హెబ్ అనేది సేమ్ లైక్ కాస్ట్కో అండ్ వాల్మార్ట్, కాకపోతే ఇది ఓన్లీ టెక్సస్లో ఉంటుంది. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే టెక్సస్ గ్రోన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రాసరీస్ కూడా దొరుకుతుంది అనమాట. కాకపోతే గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఇందులో ఇండియన్ వెజిటేబుల్స్ కూడా దొరుకుతున్నాయి అనమాట. లైక్ సోరకాయ, కాకరకాయ, బీరకాయ, ఇవన్నీ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ దొరుకుతున్నాయి. సో నేను చూపిస్తాను అక్కడికి వెళ్ళాక. సో ఇప్పుడు మనం స్టోర్ లోపలికి వచ్చాం. చెరీస్ పైన మనకు ఆల్మోస్ట్ సేల్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే డ్రాగన్ ఫ్రూట్స్ చూసినారా, ఈ డ్రాగన్ ఫ్రూట్ సెన్స్ ఒకటి 97 cents అనమాట. సో ఇదైతే నాకు బెస్ట్ డీల్ అనిపించింది. అండ్ అక్కడ చూసారంటే వాటర్ మిలన్, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి, ప్లమ్స్ అండ్ మస్క్ మిలన్స్. సో ఇక్కడ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్. సో ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఈమె వైన్ శాంపుల్ ఇస్తుంది అనమాట. అంటే ఇక్కడ డిఫరెంట్ శాంపుల్స్ సెల్ చేస్తారు. సో ఈరోజు మనకి వైన్ శాంపుల్ ఇస్తుండే. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే శాంపుల్ తీసుకొని టేస్ట్ చేయవచ్చు. నచ్చింది అనుకో బై చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి చూసారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్. అండ్ యాపిల్స్ కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నది అక్కడ మనకి యాపిల్ బోర్డ్ పైన ఉంటుంది అనమాట. ఏ కలర్ యాపిల్ ఏ టేస్ట్ ఉంటుంది అనేసి. సో ఇప్పుడు ఆమె శాంపుల్ ఇస్తున్న వైన్ ఇదే అనమాట. బేసిక్గా $6.28 ఉంది. సో ఎవరైనా నచ్చితే ఇక్కడ నుంచి తీసుకొని మనం బై చేసుకోవచ్చు. సో మనకి బేకరీ సెక్షన్ కూడా ఉంటుంది ఇందులో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్, బ్రెడ్స్ అండ్ క్రోసెంట్స్ దొరుకుతాయి. బేసిక్గా ఇవన్నీ ఫ్రెష్ మేడ్ అనమాట. ఇక్కడే చేసి దీంట్లో లోడ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా బేకరీ, ఇందులోనే వీళ్ళు ఇదంతా ప్రిపేర్ చేసి మనకి ఎప్పటికప్పుడు ఫిల్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా నిన్న మేము వచ్చినప్పుడు ఎంటీ అయిన ఉండే, ఆల్మోస్ట్ 8 o'clock అట్లా. వాళ్ళు మళ్ళీ చేసి కూడా రీఫిల్ చేస్తుండే అనమాట. సో నేను ఇండియన్ వెజిటేబుల్స్ దొరుకుతున్నా అని చెప్పాను కదా. బ్రింజాల్, బెండకాయ, ఇంకా బీన్స్ అండ్ సోరకాయ అండ్ బీరకాయ, కాకరకాయ. యాక్చువల్గా మనకి ఇక్కడ దొరికే ఇండియన్ స్టోర్ కంటే ఇక్కడ చాలా ఫ్రెష్గా దొరుకుతున్నాయి టు బీ హానెస్ట్. అండ్ టేస్ట్ కూడా మంచిగా ఉన్నాయి బికాస్ ఇవి లోకల్ గ్రోన్ వెజిటేబుల్స్ అనమాట. సో నేను ఇందాక బ్రెడ్స్ గురించి చెప్తుండే కదా, ఇక్కడ చూసారంటే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి అనమాట. లైక్ సాఫ్ట్ బ్రెడ్, వీట్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్. మనము రెగ్యులర్గా స్టాల్స్లో దొరికే ప్యాకేజ్డ్ బ్రెడ్ కంటే ఇది తీసుకోవడం కొంచెం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇది ఇక్కడే రెడీ చేసి మన ముందే ప్యాక్ చేస్తారనమాట. అండ్ మోస్ట్లీ ఇది డైలీ సెల్ అయిపోతుంది బికాస్ ఇక్కడ ఉండే క్రౌడ్కి వీళ్ళు ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం వరకు రన్ చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ అనమాట మీరు చూసారంటే ఈ మెషిన్స్ యూజ్ చేసి మనకు అక్కడ కనిపిస్తున్న బ్రెడ్ అంతా ప్రిప్ చేసి పెడతా ఉంటారు. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. సో ఈ రోజుకి ఇక్కడ పెట్టిన స్టాకే లాస్ట్ అనమాట. ఇన్ కేస్ అయిపోతే మీకు అనిపిస్తుంది కదా, అక్కడ ఉన్నాయి తీసుకెళ్ళి రీఫిల్ చేస్తారు. మళ్ళీ రేపు ఫ్రెష్గా బేక్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అవే కాకుండా మనకి ఇక్కడ కేక్స్ కూడా దొరుకుతాయి. బేసిక్గా చెప్పాలంటే వాల్మార్ట్స్లో, కాస్కోలో దొరికే కేక్స్ కంటే ఇవి చాలా బాగా అనిపించినాయి నాకు చూడడానికి. అంటే తినడానికి నాకు తెలియదు బేసిక్గా, ఐ డెంట్ టేస్ట్ ఎనీ ఆఫ్ దెమ్. బట్ టు సీ అయితే ఇవి చాలా గుడ్ అండ్ నీట్గా అనిపిస్తుంది. సో నేను బేసిక్గా వచ్చింది అయితే ఇక్కడ వీట్ రోటీస్ దొరుకుతున్నాయి అనమాట. వీళ్ళు మంచిగా చేసి సేమ్ మన ఇంట్లో చేసుకున్నట్టే ప్రాపర్ వీట్ ఫ్లోర్తో చేసి పెడుతున్నారు. నేను మనం తీసుకుంటే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. అంటే మనం ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకున్న ఆశీర్వాద్ చపాతీ పిండి కంటే నాకు ఈ ఫ్లేవర్ చాలా నచ్చింది. అంటే నేను చాలా డేస్ తర్వాత ఇండియాలో ప్రాపర్ గోధుమలు తీసుకొని మనం ఆ ఫ్లోర్తో చేసుకున్న చపాతీ సెట్లు ఉంటాయో నాకు అదే టేస్ట్ వచ్చినుండే. అది ఒక్కటే కాదు, బేసిక్గా కార్న్ ఫ్లోర్ టార్టిలాస్ వేరేవి కూడా ఉన్నాయి. బట్ నేను తీసుకుంది హోల్ వీట్ అనమాట. నాకు అది చాలా నచ్చినుంది. అండ్ ప్రైస్ కూడా నాకు చాలా బెటర్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారనమాట. ఇప్పుడు చూసినారు కదా, ఒక్కదానికి ఒకటి మధ్యలో కవర్స్ ఉండే అనమాట. అండ్ మనం భయపడాల్సిన అవసరం లేదు. దీనికి ఇండియన్ స్టోర్లో దొరికినట్టు లాంగ్ టైం ఎక్స్పైరీ డేట్స్ కూడా లేవు. సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఫ్రెష్ మేడ్ అనమాట.
సో ఎవరికైనా తొందరగా డయాబెటీస్ షుగర్స్ రావాలనుకుంటే ఇక్కడ ఉన్న ఐస్ క్రీమ్స్ తింటే సరిపోతుంది. ఎన్ని టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉంటాయో అసలు, లైక్ కలర్ ఐస్ క్రీమ్స్, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్. బట్ వెనీలా ఈజ్ మై ఫేవరెట్. యూఎస్లో నాకు వెనీలా తప్ప ఇంకే అంత ఎక్కువ ఏం నచ్చలేదు. ఏది తిన్నా టూ షుగరీ అనమాట. బట్ నచ్చి వన్స్ ఎవరైనా ఈ ఐస్ క్రీమ్స్ తిన్నారనుకోండి మళ్ళీ తినరు. ఎందుకంటే అవి మనం కంటిన్యూగా తింటే మనకి షుగర్ లేని వాళ్ళకి కూడా పక్క షుగర్ వస్తుంది, అంత స్వీట్ ఉంటాయి అన్నమాట. అండ్ టూ అడిక్టివ్ అనమాట ఇక్కడ షుగర్స్. వన్స్ అలవాటు అయింది అనుకోండి మనం తింటూనే ఉంటాము. బట్ ఇంకొకటి ఏంటంటే అవి అలవాటు చేసుకోకపోవడమే బెటర్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చారంటే మనకు డ్రై ఫ్రూట్స్ కనిపిస్తాయి, బనానా చిప్స్. యాక్చువల్గా ఇవైతే మ్యాంగో అనమాట. మ్యాంగోని మంచిగా డ్రై చేసినవి అండ్ రైజన్స్. సో ఆల్ కైండ్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ మనం ఇక్కడ ఫిల్ చేసుకొని పక్కనే మనకి లైక్ వేయింగ్ మెషిన్ ఉంటుంది, దాని మీద వెళ్ళి వేయి చేసుకొని మనం దానికి ట్యాగ్ వేస్తే సరిపోతుంది. అండ్ ఇవి లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్ వైటమిన్స్ టాబ్లెట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దానికి లైక్ వైటమిన్ డి, వైటమిన్ సి, హెయిర్ గమ్మీస్, అన్ని క్యాప్సూల్స్ అనమాట. సో ఈ ఎల్లో కూపన్ కనిపిస్తుంది కదా, మనం ఇందులో ఏది షాపింగ్ చేసుకున్నా మన ఓవరాల్ కార్డ్ పైన 20% ఆఫ్ ఉంటుంది అనమాట ఈ సెక్షన్లో. సో నేను వేయింగ్ మెషిన్ అంటుండే కదా, ఇదే అనమాట. మనం ఇక్కడ లైక్ ఫిల్ చేసుకొని, సో అది ఫిల్ చేసుకున్న తర్వాత ప్రతి ఐటమ్ పైన ఇట్లా మనకు ఒక కోడ్ కనిపిస్తుంది అనమాట. ఆ కోడ్ని మనం తీసుకున్న ఏదైతే తీసుకుంటామో ఆ వేయింగ్ మెషిన్ పైన పెట్టి కోడ్ ప్రెస్ చేస్తే అది ఎంత క్వాంటిటీ ఉందో ఇస్తుంది. అండ్ మనకి ఇక్కడ నుంచే ట్యాగ్ వస్తుంది అనమాట. ట్యాగ్ దాన్ని స్టిక్ చేస్తే మనం ఫ్రంట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. ఇవన్నీ డ్రింక్స్ బేసిక్గా జీరో షుగర్స్ డైట్ డ్రింక్స్ అండ్ ఎనర్జీ డ్రింక్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ డ్రింక్స్ ఉంటాయో. అండ్ మనకు తెలిసి చిన్నప్పుడు మాజా లేదంటే ఇంట్లో లెమన్ వాటర్ తెలుసు. ఇక్కడికి వచ్చాకే నేను చూసాను అనమాట. టు బి హానెస్ట్ డ్రింక్స్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయో అన్ని. బట్ ఐఎమ్ సో హ్యాపీ మనకి ఇట్లాంటివన్నీ అలవాటు అందుకే కొంచెం కొద్ది గొప్ప హెల్తీగా ఉన్నామనే చెప్పొచ్చు మనం. సో నేను వచ్చిన షాపింగ్ అయిపోయింది. నేను వచ్చింది ఒక్కదానికోసం అయితే, కొన్నది ఒక 10 అనమాట. సో అది న్యాచురల్గా జరిగే పనే. మనం వచ్చింది ఒక్కదానికోసం అయితే కొనేవి 10 కంపల్సరీ. అలా కొనకపోతే మనం షాపింగ్కి న్యాయం చేసినాం ఎట్లయితామో. ఇందాక షాపింగ్ చేసేటప్పుడు నాకు ఈ చాక్లెట్ క్రోసాన్ కనిపించింది. చూడడానికి అయితే ఫుల్ టెంప్టింగ్ ఉండే అనమాట. బట్ క్యాలరీస్ అయితే కావాల్సిన ఉన్నాయి. బట్ చాలా డేస్ నుంచి అనుకుంటుండే క్రోసాన్ తిందామని, సో తీసుకున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ టుడేస్ వ్లాగ్. సో టుడేస్ వ్లాగ్లో మొత్తం హెప్ షాపింగే ఉంది. హోప్ఫుల్లీ యూ విల్ లైక్ ఇట్. అండ్ నా ప్రీవియస్ వీడియో కూడా వాచ్ చేసినందుకు థ్యాంక్స్, లైక్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాము. అండ్ థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్.